నుంచి విజయవాడకు తరలించారు. ఇవాళ విజయవాడ ఎన్ఐఏ కోర్టు ముందు శ్రీనివాస్ను హాజరుపరచనున్నారు. జగన్పై దాడి చేసిన కేసును విశాఖ కోర్టు పరిధి నుంచి విజయవాడ బదిలీ చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ కేసులు విచారించే విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ కోర్టుకు కేసును బదిలీ చేశారు. జగన్పై దాడి కేసు పత్రాలను ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేయాలంటూ విశాఖ 7వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టును అధికారులు కోరారు. ఇందుకు సంబంధించిన పత్రాలను విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు పంపించారు. దీంతో కోడికత్తి దాడి కేసు ఇక విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ పరిస్థితుల్లో నిందితుడు శ్రీనివాస్ను విశాఖ కేంద్ర కారాగారం నుంచి విజయవాడకి తరలించారు. ఎన్ఐఏలోని అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుకు ఈ నెల 1 నుంచి విశాఖలో ఉన్న బృందం న్యాయపరమైన చర్యలు పూర్తి చేసింది. నిందితుడు జె శ్రీనివాస్ను అడవివరం కేంద్ర కారాగారం నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలని జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో అడవివరం కేంద్ర కారాగారం నుంచి నిందితుడిని రాత్రి 12 గంటలకు విజయవాడకు తరలించారు. కోర్టులో హాజరుపరిచి తిరిగి విశాఖ తరలిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఎంతసేపట్లో శ్రీనివాస్ను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది? సంచలనం కలిగించిన జగన్ దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ని కొద్దిసేపు క్రితం కోర్టు తీసుకొచ్చారు. ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ మొత్తం కూడా శ్రీనివాస్ కొద్దిసేపు క్రితం కోర్టు తీసుకురావడం జరిగింది. అయితే ఇక కోర్టు ఏదైతే తోడెన్ఎం కోర్టు న్యాయమూర్తి ట్రాన్స్ఫర్ అవడంతో కోర్టు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఏదైతే ఫ్యామిలీ సెషన్స్ కోర్టు జడ్జి న్యాయమూర్తి ఆయన దగ్గర హాజరుపరచడం జరిగింది. అయితే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం కలిగించింది. మొదటి నుంచి ఈ కేసు విచారణ మాత్రం విశాఖపట్నం 7వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో విచారణ మొత్తం కూడా సాగుతుంది. అయితే ఈ కేసు ఎన్ఐఏ పరిధిలోకి అంటే జాతీయ ఎన్ఐఏ పరిధిలోకి రావడంతో మొత్తం కూడా విజయవాడకు మొత్తం కూడా ఈ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా మొత్తం ఈ కేసు సంబంధించి విచారణ మొత్తం కూడా ఇక్కడ కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేశారు. ఎందుకంటే శ్రీనివాసరావుకి ఎవరన్నా హాని చేపడతానన్న కోణంలో కూడా పోలీసులు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు ఈ న్యాయమూర్తి ఎటువంటి జడ్జిమెంట్ తీర్పిస్తారనే దాని మీద ఆధారపడింది. ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీకి ఇస్తే అయితే విజయవాడలో ఉంచాలా, విజయవాడ లేకపోతే వైజాగ్కి తరలించాలనే కోణం మీద కూడా పోలీసులు మొత్తం కూడా కసరత్తు చేసుకున్నారు. ఒకవేళ విజయవాడలో ఉంచే లెక్కలైతే విజయవాడ సబ్ జైల్లో ప్రత్యేకమైన బ్యారక్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకమైన సెల్ను కూడా శ్రీనివాసరావు కోసం ఏర్పాటు చేశారు. ఆ సెల్లోకి ఎవరు కూడా వెళ్ళడానికి కూడా లేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు. అదే కనుక వైజాగ్కి తరలించాలి అనుకుంటే వైజాగ్ కూడా షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఏదైతే కోర్టు తీసుకొచ్చిన శ్రీనివాసరావు మరి కొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పూర్ణ. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.